డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జనగామ జిల్లా దేవరపల్లి మండల కేంద్రంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పిల్లల భద్రత, డ్రగ్స్ కు అడ్డుకట్ట అనే నినాదంతో ఈగిల్ ఫోర్స్ టీం ఇన్స్పెక్టర్ రాంప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులు, పోలీసులు మరియు రెవెన్యూ సిబ్బంది పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలకుర్తి సీఐ జానకిరామరెడ్డి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని కోరారు. డ్రగ్స్ విక్రయాల గురించి సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, 1908 నెంబర్కు ఫిర్యాదు చేసిన వారికి తగిన ప్రోత్సాహం కూడా ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు భారీగా తరలివచ్చి డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేశారు. ఆశయాలను కాపాడడం కోసం ఈ అవగాహన సదస్సులు అనేది నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, యువత తప్పుదోవ పట్టడంలో కొన్ని శక్తులు ఉంటే ఆ అన్నిటిని కూడా పసిగట్టి తరిమి పారదోలి ఆరోగ్య డ్రగ్స్, సారాయి కానీ ఇలాంటి కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడి విల్లవిస్తున్న పరిస్థితిని చాలా సమాజంలో నిత్య జీవితంలో ప్రతి కుటుంబము కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక స్థాయిలో ఇబ్బంది పడేటువంటి అంశము ఈ డ్రగ్ అబ్యూస్ అనేటువంటిది. మామూలుగా చూస్తే కనిపించకపోవచ్చు, కానీ పరిశీలించి చూస్తే ప్రతి ఇంటి మన రిలేటివ్స్ ఇంట్లో కావచ్చు, పిల్లలు ఒక్కసారి ఆలోచించండి. అత్తమ్మ వాళ్ళు, చిన్నమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, మన ఊర్లలో, మన ఇంట్లో, మన పక్కింట్లో ఎక్కడో ఈజీగా వాళ్ళ కళ్ళని చూసినప్పుడు, ముక్కు ముఖాన్ని చూసినప్పుడు, జుట్టును చూసినప్పుడు, ఈవెన్ గోళ్ళు కూడా ఇట్లాంటి కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటది. మీరు చూస్తుంటారు, ఒక ప్రమాదం ఏంటంటే మీరు డ్రగ్స్ అనగానే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈరోజు చైల్డ్ సేఫ్టీ అండ్ యాంటీ డ్రగ్ డ్రైవ్ లో భాగంగా ఈగల్ ఫోర్స్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా, మరియు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మన గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థులకు, అలాగే ప్రగతి స్కూల్ విద్యార్థులకు, అలాగే మన బాలయ్య స్కూల్ విద్యార్థులకు, మరి ముఖ్యంగా దాని గురించి పిల్లల్ని మాత్రమే చెప్తున్నాం. అవేర్నెస్ తీసుకోవాలని ఇక్కడికి వచ్చాము. అసలు డ్రగ్స్ అంటే ఏంటి, ఓకేనా? సో దాని నుంచి దాని లేటెక్స్ తీసి దాంతో ఉపయోగం తయారు చేస్తాం, ఓకేనా? ఇది ఎఫెక్ట్. మనం ఏదో ఈ డ్రగ్స్ ఉన్నాయి కదా, డ్రగ్స్ చెట్లే పెట్టకపోతే అంటే మనకు ఇవన్నీ మెడిసిన్స్ తయారు 100. ఓకే, మా నెంబర్ గుర్తు లేకున్నా, 1908 గుర్తు లేకున్నా కూడా 100కి కాల్ చేయవచ్చు. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు 100 కాల్ చేశారు కదా, సో వస్తే ఏం చేశారు, మన పోలీసు వారు వస్తారు అక్కడికి. సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు సీఎం గారు చెప్పిన విధంగా ప్రజాపాలన మరియు ప్రగతి ప్రణాళిక ఈ 99 రోజుల కార్యక్రమంలో మేము ఇక్కడికి నార్కోటిక్స్, డ్రగ్స్ అంటే ఈగల్ స్టాప్ నుంచి వచ్చినాము ఇక్కడికి. ఈరోజు పిల్లల భద్రత మరియు డ్రగ్స్కి అడ్డుకట్ట అనే అంశం పైన ఇక్కడ స్కూల్ పిల్లలకు ప్లస్ మన విలేజ్ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. డ్రగ్స్ అంటే ఏమిటి, ఈ డ్రగ్స్ని ఎలా నివారించాలి, మరియు కల్తీకలను ఎలా నివారించాలి, దీనివల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఉంటాయి అనే వారి మీద
చర్చించడం జరిగింది. మరియు మా 1908 టోల్ ఫ్రీ నెంబర్ అందరికి చెప్పడం జరిగింది. వారికి ఈ మధ్య రీసెంట్లీ జరిగిన కొత్తూరు స్కూల్ పిల్లల సంఘటన గురించి మరియు బోయిన్పల్లి స్కూల్లో జరిగిన కల్తీ అల్ఫాజాల్ తయారీ గురించి చెప్పడం జరిగింది. వారికి అలాంటివి ఏదైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురమ్మని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ. మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈరోజు మన ఈగల్ టీం తెలంగాణ ఆధ్వర్యంలో మన దేవరపల గ్రామంలో పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్కు పిల్లల భద్రత, డ్రగ్స్కు అడ్డుకట్ట అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి మండల అధికారులు మరియు గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, విలేజర్స్ అండ్ స్కూల్ పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమంలో వారికి డ్రగ్స్ అంటే ఏంది, డ్రగ్స్కు ఎట్లా అబ్యూస్ గురవుతున్నారు, దానివల్ల కలిగే నష్టాలు ఏంది, దానికి మనం ఎట్లా అడ్డుకట్లు వేయాలనే విషయాల మీద వీళ్ళందరూ కూడా అవగాహన కలిగించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అరికట్టడానికి, డ్రగ్స్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యత తీసుకొని దీన్ని ఒక ఉద్యమంగా చేపట్టి డ్రగ్స్ని అరికట్టాలనే ఉద్దేశంతో మన తెలంగాణ గవర్నమెంట్ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరైనందుకు అందరూ కూడా ప్రత్యేకంగా మా దేవరూపల పోలీస్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను.